హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పీకే సినిమాకి పోటీగా హోంబలే ఫిల్మ్స్, సినిమాని సపోర్ట్ చేస్తున్న గీతా ఆర్ట్స్, పెద్ద సినిమాలకి షాక్ ఇస్తున్న సేరా ఫిల్మ్, వీరమల్లికి తప్పని ముప్పు, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. విశ్వంబ్ర అక్టోబర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్ గా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ చేయాలి, బట్ ప్రజెంట్ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే అక్టోబర్ కి రాక తప్పట్లేదు. ఒక సినిమాని డిలే చేసుకుంటూ పోతే బిజినెస్ పరంగా అది మార్కెట్ లో ఎంత దెబ్బ కొడుతుందో ప్రజెంట్ చాలా సినిమాలే చూపిస్తున్నాయి. అండ్ వీరమల్లు సినిమా కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. సో అందుకనే అక్టోబర్ కల్లా అన్ని పూర్తి చేసుకుని రిలీజ్ చేసే పనిలో ఉంది మూవీ టీం. ఇప్పటివరకు వదిలిన కంటెంట్ కి డ్యామేజ్ జరగడంతో ఇకపై ఎలాంటి కంటెంట్ వదులుతారో చూడాలి. హరియర్ వీరమల్లు సెలబ్రేషన్స్ లో సెలబ్రిటీస్ అంతా కూడా జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా సినిమాకి సంబంధం లేకపోయినా పీకేపై ఉన్న రెస్పెక్ట్ తో వాయిస్ ఓవర్ ఇచ్చిన అర్జున్ దాస్ కూడా ప్రమోషన్స్ లో దిగాడు. మూవీ రిలీజ్ రోజు తమిళనాడులో వెట్రి థియేటర్ లో ఫ్యాన్స్ తో షో చూడబోతున్నాడు అర్జున్ దాస్. ఇక హరియర్ వీరమల్లుకి అంతా ప్రశాంతంగా జరుగుతుంది అని అనుకుంటుంటే సేరా ఎఫెక్ట్ అయితే గట్టిగా తగిలింది. ఒక సనం తెరీ కసం, ఒక ఆషికి 2 లాంటి రేంజ్ టాక్ రావడంతో సాంగ్స్ కూడా అదిరిపోవడంతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది ఈ ఫిల్మ్. డే 1 ఇండియాలో 22 కోట్ల నెట్ తో ఓపెన్ అవగా డే 2 26.2 కోట్లు అండ్ డే 3 35 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూ దుమ్మలేపగా ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో ఇండియాలో 100 కోట్ల నెట్ అయితే అందుకోబోతుంది. రీసెంట్ గా వచ్చిన సితారే జమీన్ పర్ కూడా 100 కోట్ల నెట్ ని ఎంత ఫాస్ట్ గా అందుకోలేదు. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఫుల్ రన్ లో 300 కోట్ల మార్క్ ని ఈజీగా అందుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. యాక్చువల్ గా సన్ ఆఫ్ సర్దార్ 2 పోస్ట్ పోన్ అవడానికి రీజన్ కూడా అయితే ఇక ఇదైతే హరియర్ వీరమల్లుకి కూడా ఎఫెక్ట్ అవ్వబోతుందని చెప్పొచ్చు. సినిమాకి టాక్ ఇంప్రూవ్ అవుతూ వస్తుండడంతో వర్కింగ్ డేస్ లో కూడా కుమ్మేయడం పక్క. ఇక మరోపక్క వీరమల్లికి పోటీగా రిలీజ్ అవుతుంది యానిమేషన్ ఫిలిం. హోంబలి వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన మహావీర నరసింహ ఫిలిం ఈ 25th రిలీజ్ అవుతూ ఉండగా తెలుగులో గీతా ఆర్ట్స్ వాళ్ళైతే మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన జూనియర్ విషయానికి వస్తే 2 days కి గాను వరల్డ్ వైడ్ గా 4.2 కోట్ల గ్రాస్ ని అండ్ 2.3 కోట్ల షేర్ తో తుమ్ములేపిన ఈ ఫిలిం ఫస్ట్ డే కంటే సెకండ్ డే గ్రోత్ చూపెట్టగా డే 3 మరోసారి గ్రోత్ చూపెడుతూ బెస్ట్ పర్ఫార్మెన్స్ ని చూపెట్టింది. సో 3 days షేర్ వరల్డ్ వైడ్ గా 3.5 కోట్లకి చేరుకోగా 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మరో 6.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి వర్కింగ్ డేస్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. వార్ 2 మూవీకి డే 1 తెలుగు స్టేట్స్ లో 500 బెనిఫిట్ షోలు పడబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఫస్ట్ పడేది 4am షో కావడంతో 4am షోకి టికెట్ ప్రైస్ 500 అయితే పెట్టబోతున్నారు. ఇది దేవరా కంటే కూడా ఎక్కువ. సో డే 1 తెలుగు స్టేట్స్ లో ప్రీమియర్స్ తో చాలా పెద్ద నెంబర్నే చూడబోతున్నాం. ఇక నార్త్ లో కూడా ఈ సినిమాకి మల్టీప్లెక్సెస్ తో పాటు చాలా మంచి థియేటర్స్ ని లాక్ చేసుకోవడంతో కూలీ సినిమా రిలీజ్ ఉన్నా కూడా హిందీలో మాత్రం ఈ సినిమా డామినేషన్ కంప్లీట్ గా కనిపించనుంది. ఒకవేళ కూలీ ఇంపాక్ట్ ఏవి పడకపోతే డే 1 ఆల్ టైమ్ రికార్డ్ పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. చూడాలి మరి ఏ రేంజ్ లో ఓపెన్ అవుతుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక హరియర్ వీరమల్లు విషయానికి వస్తే చాలా ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ తన మూవీ కోసం ప్రెస్ మీట్ అయితే పెట్టబోతున్నారు. ఇది జరగడానికి దాదాపు 10 అయితే పట్టింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమాని చూడడం ఆయనకి సినిమా విపరీతంగా నచ్చడంతో కొన్ని సీన్స్ అయితే రిపీట్ లో చూసారని టాక్. సో మూవీ గురించి ఈ రోజు చెప్పబోతున్నారు. అలానే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ రోజు రాత్రి శిల్పకళా వేదికలో ఉండనుండగా దీని తర్వాత ఇంకొన్ని ప్రెస్ మీట్లు అయితే పెట్టబోతున్నారు. అండ్ ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇక బిజినెస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని చోట్ల క్లోజ్ అవగా నైజాం ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసుకున్నారు. అది కూడా మంచి రేట్ కే. ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే నార్త్ అమెరికాలో $3,30,000 మార్క్ దాటేయగా ఇండియాలో 2 కోట్ల మార్క్ దాటేసింది ఈ ఫిల్మ్. లిమిటెడ్ షోస్ తో ఇదైతే మంచి నెంబర్ గా చెప్పొచ్చు. ఇక చాలా మంది టికెట్ ప్రైసెస్ ఎక్కువని ఫీల్ అవుతున్నారు, బట్ ప్రీమియర్స్ కి చూసుకుంటే పుష్ప 2 కన్నా తక్కువే. అలానే రెగ్యులర్ షోస్ తో పాటు 4am షో కూడా $295 మాత్రమే పెట్టారు. ఇది ఎలా చూసినా దేవరా అండ్ పుష్ప 2 కంటే కూడా తక్కువ. ఎఫోర్డ్ చేసుకోగలిగే వాళ్ళు ప్రీమియర్స్ కి వెళ్తారు, లేదంటే తర్వాత షోస్ కి వెళ్లే విధంగానే టికెట్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. మరి మీరే థియేటర్ లో మూవీ చూస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హరియర్ వీరమల్లుకి టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.